హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్కి దేనికైనా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో దీనికోసం ముందుగా మష్రూమ్స్ని తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా కోసం హోల్ గరం మసాలా, అలాగే కొన్ని టమాటోస్, ఒక 6 జీడిపప్పు వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నటువంటి టమాటా మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కర్రీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి ఈ మసాలాస్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఎందుకంటే మష్రూమ్స్లో మనకి వాటర్ అనేది ఉంటుంది కదా, సో ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఇలా కొంచెం మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు కర్రీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే టేస్టీ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకవేళ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి లైక్ చేయండి. ఈ కర్రీ చపాతీ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి.